ఎం నరేష్, నేను టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఏదైతే యూఎస్పీసీ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు ప్రభుత్వం ఈరోజు పర్మిషన్ ఇచ్చినప్పటికీ మేము నారాయణ నుంచి బయలుదేరుతుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే తన హామీ నిలబెట్టుకోమని మేము కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము 3 నెలల్లో పీఆర్సీ వేస్తాను, విద్యారంగ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముగ్గురితో కమిటీ వేసినప్పటికీ 31 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు పీఆర్సీ ఊసలేదు. అదేవిధంగా ఏదైతే బదిలీలు కానీ అంటే ఆర్థిక అంశాలతో కాకుండా మిగతా అంశాలు ఆర్థికంగా కూడుకునే కాకుండా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఇప్పటివరకు చేపట్టలేదు. ఈరోజు విద్యారంగము పూర్తిగా దిగజారిపోతున్న తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే ఆర్థికేతర అంశాలు అయినప్పటికీ వాటిని బదిలీలు ప్రమోషన్లు వెంటనే కల్పించాలి. అదేవిధంగా పీఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. ఏదైతే పర్మిషన్ ఇచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం రాత్రికి రాత్రే ఇక్కడ మనకు జయరాబాద్లో కానీ ఇక్కడ నారాయణలో కానీ అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్మిషన్ ఇచ్చిన ధర్నాకు వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేయించడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ పక్షాన కోరుతున్నాం.